హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. మళ్ళీ ఈరోజైతే హాస్పిటల్కి వెళ్తున్నా. ఎందుకంటే నిన్నంతా పన్ను నొప్పి లేసింది ఇక్కడ పైన. వెళ్ళి చూపించుకొని వచ్చిన అనమాట. పైన కొంచెం పన్ను పుచ్చిపోయింది. దానికి రూట్ కెనాల్ చేస్తారంట. ఏమైందో ఏమో తెలుస్తలేదు, అసలు నెలకో ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ మంత్ ఏమో డెంగ్యూ వచ్చి ప్లేట్లెస్ పడిపోయినాయి. ఇప్పుడేమో మళ్ళీ ఇది వచ్చింది. ఇక మంచిగా ఈసారి గట్టిగా జాతకాలు చూపించుకోవాలి. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. పొయ్యి వచ్చేసరికి ఇక లేట్ అవుతుందని ముందైతే వంట అయితే చేసినాను అన్నమాట. పిల్లలు వస్తారు కదా ఆ పాటికి అన్నట్టు. పప్పు, అన్నం, ఇంకా తోటకూర ఫ్రై అయితే చేసిన. 2-3 హాస్పిటల్కి అయితే చూయించుకున్నా. అంటే ఎక్కడ కొంచెం డబ్బులు తక్కువ చేస్తారని ఎవరు చేయలే. అయితే నాకు మొన్న ప్లేట్లెస్ తగ్గినప్పుడు ఒక డాక్టర్ దగ్గర చూయించుకున్నా, కిషోర్ డాక్టర్ అని. వెళ్ళి మళ్ళీ ఆ సార్ని కలిసినాము. ఆ సార్కి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే చూపించుకుంటున్నాం ఇప్పుడు. కొంచెం మేము చూయించిన హాస్పిటళ్ళ కంటే అక్కడ కొంచెం మనీ తక్కువ అన్నమాట. అందుకని ఈరోజు అయితే అక్కడికి వెళ్ళినాము. ఈరోజే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. అయితే నోట్లోకి ఇంజెక్షన్ ఇస్తారంట. అది నాకు బయటనే తెలిసింది, లోపలికి వెళ్ళకన్నా ముందే. అందుకే నాకు మస్తు భయమైందనమాట. లోపలికి వెళ్దామంటేనే భయమవుతుంది. ఇక ఎట్లో ఒకలాగా మా బావ గుంజుకొని పోయిండనమాట. ఇక్కడ ఒక స్ప్రే కనిపిస్తుంది కదా, ముందు అదైతే నోట్లో కొట్టింది. కొట్టిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, ఆ ఇంజెక్షన్ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ముందు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి రాకుండా ఆ స్ప్రే అనేదని నోట్లో కొట్టిందనమాట మేడము. ఇంకా తర్వాత నొప్పి అయితే ఏం రాలేదు, కొంచెం వచ్చింది, మరీ ఎక్కువ అయితే రాలేదు. ఇక తర్వాత ఒక 15 నిమిషాల వరకు నాకేం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలే. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోవాలి కదా. తర్వాత ఇక్కడ మనకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా పన్నుకి ఆ నొప్పి అనేది నాకేం తెలియలేదన్నమాట. ఇంకా అట్లా చేసిర్రు. నేను మత్తు ఇంజెక్షన్ ఇస్తారంటే బాడీ మొత్తం మనకు గుర్తు లేకుండా ఇస్తారేమో అనుకున్నా. వాళ్ళు చేసేదంతా నాకు తెలుస్తూనే ఉంది. అంటే మేడం నన్ను మాట్లాడిస్తూనే ఉన్నారనమాట. చాలా ఏడ్చిన నేను ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు. అందుకని మళ్ళీ ఎక్కడ భయపడుతుందో అన్నట్టు ఇంకా మాట్లాడిస్తూనే ఉన్నారు. మాస్క్ వేసుకున్నా కూడా మేడం కొంచెం నిదానంగా సరే మాట్లాడించుకుంటూ చేసిందనమాట. ఇంకా నాకు అంత నొప్పి ఏమి అనిపించలేదు. సో తర్వాత కూడా మంచిగానే అయింది. అయితే ఒక్క పన్నుకు రూట్ కెనాల్ చేయడానికి 3 రోజులు టైం పడుతుందంట. నాకు ఇక్కడ సైడ్లో కూడా పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసిన తర్వాత తెలిసింది. అయితే ముందు అది చూసిన తర్వాత సిమెంట్ లాగా పెడతాను, ఒకవేళ నొప్పి ఏమన్నా లేకపోతే దీనికి కూడా రూట్ కెనాల్ చేస్తామని అన్నారు. ఆ నోరు అట్లనే తెరిచి పెట్టమన్నారు అన్నమాట నన్ను. అందుకే నోరు అంతే తెరుచుకొని పెట్టుకున్నా. అక్కడ మేడం అనేది టెంపరరీ కోసం ఫస్ట్ సిమెంట్ అనేది తయారు చేస్తుంది. తర్వాత నొప్పి అనేది లేకపోతే నాకు అప్పుడు పర్మనెంట్గా ఒక పన్నుకి సిమెంట్, 2 పన్నులకు రూట్ కెనాల్ అనేది చేస్తా అన్నారన్నమాట. సో మొత్తానికైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం నొప్పి అనిపించలేదు. కాకపోతే ఆ మత్తు అనేది దిగలేదు. నా నోరంతా వాచిపోయినట్టు అనిపించింది. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు లోపల అంతా ఉబ్బినట్టే ఉంది. బయటికి వచ్చి చూసుకుంటే ఏం లేదు. నాలుక ఏమన్నా ఉబ్బిందా అని అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చినానమాట. నవ్వొస్తుంది, కానీ అప్పుడేమో చాలా బాధ అనిపించింది. ఇంటికైతే వచ్చిన సాయంత్రం వరకు ఏం తినొద్దన్నారనమాట. మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా అన్నీ చూసుకుంటూనే ఉన్నా, ఏమన్నా ఉబ్బినాయా చేసినాయా నాలుకని. సో ఏం కాలేదు. ఇంకా మత్తు అనేది అట్లనే ఉండే అనమాట. మళ్ళీ రేపు వెళ్ళాలి. రేపు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏందనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికైతే ఈ వీడియో లాస్ట్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.